యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా సాయంకాల శుభములు తెలియజేస్తాం. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం చూద్దాం. ఈ యొక్క వాక్యంలో ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 11వ వచనంలో చదువు. అందుచేత నేను నీ దేశంలో నున్న నీ సహోదరులకు దీనులకును పేదలకును అవశ్యకముగా నీ చెయ్యి చాపవలనని నీకు ఆజ్ఞాపించుచున్నానని దేవుని యొక్క మాటను మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాగ్దానం. ఇక 41వ కీర్తన 1వ వచనం, బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించునని దేవుని వాక్యము తెలియజేస్తాం. గనుక ఇంకా కొంచెం ముందుకెళ్తే బీదల పట్ల బీదలను కటాక్షించుమని వాక్యము కనబడుతుంది. ఇక చివరిగా ఈ యొక్క నూతన నిబంధనలో 26:13లో కూడా మరొక మాట మనం చూస్తున్నాం. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పారు. ప్రియ దేవుని బిడ్డలారా, 3 వాక్యములలో కూడా ఉన్నటువంటి వచనములను బట్టి ఈ దినము దేవార్పితము అనేటువంటి మాటను ఇచ్చారు. అంశం దేవార్పితం. కాబట్టి ఈ మాటల్లో ఉన్నటువంటి ప్రాధాన్యమైనటువంటి వివరణ మనము చూడవలసిన వారమై ఉన్నాం. దేవార్పితము అంటే ఏమిటి? అసలు దేవార్పితము ఎందుకు చేయాలి? దేవార్పితము అంటే దేవునికి అర్పించడం, లేదంటే సమర్పించడం, దేవునికి ఇవ్వడం. నీకున్న దానిలో శ్రేష్టమైనది తోడుకొని వచ్చి దేవునికి ఇవ్వడం. పూర్వము రాజా రామ్మోహన్ రాయ్, డాక్టర్ విలియం కేరీ గారు, అంబేద్కర్ సమయంలో చిన్న బిడ్డలను మెడవిరిసి కాళ్ళలో పడేసేవారు బలి అని. చిన్న బిడ్డలను గుడిలో అర్పించేసి వెళ్ళిపోయేవారు. ఆడబిడ్డలను మగవాళ్ళని ఎంచుకుని ఆడవాళ్ళని ఏం చేసేవారు, గుడిలో తీసుకెళ్ళి మా బ్యామల దగ్గర వదిలేస్తూ ఉన్నారు. గుడిలో ఉన్నటువంటి పూజారి దగ్గర వదిలేసేవారు. ఆ పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత వారితో మళ్ళా మీరు సంసారం చేసి పిల్లలు పుడితే గాలి కోదేసినట్టుగా, అంటే వారు మొక్కున్నారు. మాడబిడ్డ పుడితే దైవార్పితం, మగబిడ్డడు పుడితే ఇంట్లో ఉంటాడని పూర్వకాలం వారి సాంప్రదాయాలు, ఆచారాలు, హిందూ సాంప్రదాయాలు ఇవన్నీ ఉండేవి. అయితే ఆ బిడ్డను తీసుకెళ్ళి గుళ్ళో ఇచ్చేస్తే పూజారి గారి దగ్గరే ఉండి పూజారి గారికి అన్ని సేవలు చేయడం, తగినటువంటిగా ఉండి అక్కడే పని చేసుకుంటూ ఉండే. భర్త చనిపోతే భార్యను తీసుకెళ్ళి భర్తతో పాటు బ్రతుకున్నటువంటి భార్యనే కాల్ చేసేవాడు, దహనం చేసేసేవాడు. కాబట్టి ప్రాముఖ్యంగా ఆ మూఢాచారాలను, ఆ సాంప్రదాయాలను మన బాప్టిస్ట్ పాస్టర్ గారు అయినటువంటి డాక్టర్ విలియం కేరీ గారు ఖండించారు. అలా చేయడం నేరం. బాల్య వివాహం అనేటువంటిది నేరము.
బిడ్డలను బలిచ్చి చిన్న బిడ్డలను బలిచ్చేవారు. ఆ బలి పేరట ఏం చేసేవారంటే మెడను వెనక్కి విరిచేసి వారి ఇష్టానుసారంగా పడేసేవారు. అంటే దేవుని పేరట పిల్లలను తీసుకొని పెద్దోళ్ళు చేస్తే ఆ పెద్దోళ్ళు ఏం చేసేవారంటే శాస్త్రులకు పరిశీలకు సేవ చేసినట్లుగా వారు చేస్తూ ఉండేవారు. దానిని కూడా దైవార్పితముగా దేవార్పితముగా అంటూ ఉండేవారు. ఇది అలాంటిది కాదు. దేవునికి సమర్పించుట, దేవునికి అర్పించుట, దేవునికి చెల్లించుట. గనుక పేదలైన వారికి నువ్వు చేస్తే దేవునికి చేసినట్లే లెక్క. ప్రభువు ప్రాముఖ్యంగా నీ మనస్సును దేవుడు అర్పించమన్నాడు, హృదయాన్ని అర్పించమన్నాడు, నీ అంతరంగాన్ని అర్పించమన్నాడు. అది దేవార్పితం. అంతకంటే ముందుగా దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో మనము పేదలను కనికరించుట, పేదల పట్ల కటాక్షం కలిగి ఉండుట, పేదల పట్ల ధన్యత్వం కలిగి ఉండుట అది ఎంతో విలువైనదని దావీదు తెలియజేస్తున్నాడు. అలాగే ఇశ్రాయేలీల యొక్క జనాంగానికి కూడా మాటలను చెప్పినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దీనులైన వారికి, బీదలైన వారికి, దరిద్రులైన వారిని మీరు ప్రేమించండి. ఆ ప్రేమ ఆర్థికమైనది కావచ్చు, వ్యక్తిగతమైనది కావచ్చు, అది ఆహారం కావచ్చు, వస్త్రము కావచ్చు, లేకుంటే నీవు చూపేటటువంటి ప్రేమ కావచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా నా పేరట మీరు ఏదైతే చేస్తారో దాన్ని నేను 2 అంతలుగా, 3 అంతలుగా, 60 అంతలుగా, 30 అంతలుగా, 100 అంతలుగా నేను ఇస్తాను మీకు. ఇది దేవుని యొక్క వాగ్దానం. అంటే దేవుని పేరట ఏదైతే అర్పితం పేదలకు చేస్తావో అది దేవునికి చేసినట్లే. అందుకే ప్రభు అంటాడు, నాకు తెలియకుండా గ్లాసుకు మంచినీళ్ళు ఇచ్చావు, నాకు ఆహారాన్ని ఇచ్చావు, నాకు వస్త్రాన్ని ఇచ్చావు, నాకు పండుకోవడానికి మంచాన్ని ఇచ్చావు అని ప్రభు అంటే, మిగిలిన వారు అంటారు, ప్రభువా నీకు నేను ఎప్పుడు నీళ్ళు ఇచ్చాను, నీకు ఎప్పుడు నేను భోజనం పెట్టాను, నీకెప్పుడు నీకు వస్త్రాన్ని ఇచ్చాను, నీకెప్పుడు నీకు పండుకోవడానికి ఉండడానికి నీడిచ్చాను ప్రభు అని ప్రశ్నిస్తున్నాను. అందరూ కూడా శిష్యులైన వారు, అక్కడ ఉన్నవారు. అంటే దేవుడు తెలియచేసేది ఏంటి? నా పేరట పేదలను నీవు కనికరించి ఉన్నావు కాబట్టి నాకు ఇచ్చినట్లే. వారికి ఆహారాన్ని పెట్టి, వస్త్రాన్ని ఇచ్చి, నీడనిచ్చి, నాకున్నటువంటి ప్రేమను వారికి పట్ల నీవు విధేయత కలిగి, వినయము కలిగి, సాత్వికం కలిగి, నా మనస్సును నీవు కలిగి ఉన్నావు కాబట్టి నీవు నాకు చేసినట్లే అని యేసుక్రీస్తు ప్రభు తెలియజేస్తావు. కాబట్టి దైవార్పితము అనేటువంటి, దేవార్పితము అనేటువంటి మాటను నిర్మించారు. కనుక అటువంటి మనసు నీకుందా? దేవునికి నేను ఇస్తున్నానని పేదలను కటాక్షించేటటువంటి స్థితి నీకుందా? దేవునితో నేను మాట్లాడుతున్నానని దీనులను కనికరించేటటువంటి స్థితి నీకుందా? దేవునికి నేను చేస్తున్నాను అనేటువంటి పేదలను, దీనులు, దరిద్రులైనటువంటి వారిని, దిక్కులేని వారిని ఆదరించేటటువంటి ప్రేమ నీకుందా? ఉన్నట్లయితే దైవ కటాక్షం కలిగిన దానివి, దేవ కటాక్షము కలిగిన దానివి. ఒకవేళ లేని ఎడల ఈ దినము నువ్వు సర్దిద్దుకోవాలి. నాకున్న దాంట్లోనే కొంత నేను దానం చేసినప్పుడు అది దైవార్పితమని దేవుని వాక్యం తెలియజేస్తాం. అందుకే దావీదు అన్నాడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వాడిని తప్పిస్తాడు. నీకు ప్రమాదం తప్పిందంటే ఎప్పుడో ఎవరినో ఆదరించావు. నీకు శ్రమ తప్పిందంటే
ఎప్పుడో ఎవరికి ఇప్పుడు అన్నం పెట్టావు. నీకు ఆపత్కాలం తప్పింది అంటే ఎప్పుడో ఎవరినో నీవు కనికరించి వారికి ఒక వస్త్రముగా ఇచ్చావు. అవన్నీ నీ వెంటే ఉన్నాయి తప్ప ఎంత మాత్రము తొలగిపోలేదు. నీవు ధన్యురాలువు, నీవు ధన్యుడు అనేటువంటి మాట దావీదు తెలియజేస్తాం. అందుకనే అక్కడ చదివిన వాక్యంలో కూడా దీనులను కటాక్షించండి, దరిద్రులను కటాక్షించండి, పేదవారిని కటాక్షించినప్పుడు నన్ను కటాక్షించినట్లే నా కటాక్షం నువ్వు పొందుకుంటావని వాక్యం ద్వారా తెలియజేస్తా ఉన్నాడు. నిర్గమకాండం 22వ అధ్యాయము చూడండి, 25. నా ప్రజలలో నీ యొద్ద నుండి ఒక పేదవానిని సొమ్ము అర్పించిన ఎడల వడ్డీకిచ్చిన వాని వలె వాని ఎడల నీవు జరిగింపకూడదు, వానికి వడ్డీ కట్టకూడదు. పేదవాడికి ఎప్పుడైనా నీవు సహాయం చేస్తే, ఆ మధ్య నేను చూశాను, మన జాన్ గారు ముందుండి కూడా ఆయన పేరు ఇస్సాకు వెళ్ళిపోయేటప్పుడు గబగబా జాన్ గారు పక్కనే ఉన్నాను నేను. వచ్చేసి నాకు మీరు డబ్బులు ఇచ్చారు 1000 రూపాయలు, కాబట్టి నా 1000 నీకు ఇచ్చేస్తున్నాను అనేసి ఇచ్చేస్తాను. ఏమయ్యా నేను అడిగానా? నేను నిన్ను అడగలేదు కదా అన్నా. అబ్బాయి ఇచ్చేయాలి కదండి, వెళ్ళేటప్పుడు ఇచ్చేయాలి కదండి. అన్ని జ్ఞాపకం ఉన్నాయి, ఇది ఒకటే జ్ఞాపకం లేదు. ఎలా జ్ఞాపకం వచ్చిందో నీకు జ్ఞాపకం వచ్చింది. నేను ఉండగానే వచ్చి నిన్ను అడగలేదు కదా, ఉంచుకో ఒక దినం వెళ్ళి ఏదో కాగితం పట్టుకుని వెళ్ళి నాకు వడ్డీ కావాలి, అది పెద్దగా కూడా తెలుసు కదా. ఈయన దగ్గరికి వెళ్ళాడు, పెద్దల దగ్గరికి వెళ్ళి కావాలితే ఒక 150 ఇస్తాం, కానీ వడ్డీలు కూడా మాకు ఇంటా ఉంటాను. అలాంటి సమయంలో డబ్బులు ఇస్తే ఏదో పెద్ద తిరిగి తెచ్చి ఇచ్చినట్లుగా, ఆయన డబ్బులే కదా తెచ్చి ఇచ్చినప్పుడు సరే ఉంచుకో. వడ్డీకి క్రైస్తవుడైన వాడు మరొక సోదరునికి వడ్డీకి ఇచ్చుట, అవసరమైతే ₹1 దానం చేయి, అవసరమైతే ₹2 దానం చేయి. ఆ పేదవాడి యొక్క పరిస్థితిని కనుగొని పరిస్థితిని బట్టి సహాయం చేస్తే పర్వాలేదు, కానీ నువ్వు వడ్డీకి ఇస్తే అక్కడ రాయబడినటువంటి వాక్యము ఎంత మాత్రము కూడా మంచిది కాదు నీ కుటుంబానికి. పేదవారి పట్ల నీ హృదయమును కఠినపరచుకోకూడదు. వాక్యము ద్వితీయోపదేశకాండం 15:7. అలాగే దేవుని వాక్యంలో ఉన్న ప్రతి వాక్యాన్ని పేదల కొరకు ఈ మాటలు చూస్తాము. అంతటా కూడదు. కాబట్టి బీదవారి పట్ల నీ హృదయమును కఠినపరచుకోకూడదు. మన అందరము బీదోళ్ళమే అని కాదు, ఎవరికి వారికి సహాయం వచ్చినప్పుడు సహాయం చేసే వాళ్ళ ఉండాలి, కానీ దాన్ని విలువ కట్టకూడదని వాక్యం తెలియజేస్తాం. సహాయం చేయి, పర్వాలేదు, కానీ దాన్ని విలువ కట్టి ఆ విలువలో వివాదం పెట్టుకొని ఒకరికొకరు శత్రుత్వం కలిగి ఉన్నట్టు ఎడల యేసుక్రీస్తుని అపహాస్యము చేసినట్లే లెక్క. అందుకనే ఆ మాటలు తెలియచేస్తా ఉన్నాడు. సామెతల గ్రంథంలో అంటాడు కదా, ఏమంటాడు? 14:21లో తన పొరుగు వాడిని తిరస్కరించువాడు పాపం చేయువాడు,
పేదలను కటాక్షించువాడు ధన్యుడు. ఇదే దైవ కటాక్షం. కానీ పేదరాలు దేవునికి ఇస్తా ఉంది. ఇక్కడ ఒక పేద పాపి అయినటువంటి ఒక స్త్రీ దేవుని పట్ల పేదరాలే, దీనురాలే, ఎంత మాత్రము కూడా చరిత్రలో లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈమె ఏం చేస్తా ఉందంటే యేసు క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చింది దైవార్పితము చేయడానికి. ఒక అస్తరు సీసాను పట్టుకొని ఆయన ఏమంటుంది, తీసుకుని వచ్చి నెత్తి నుండి అరికాలి వరకు పోసి ప్రభువుని ప్రేమిస్తా ఉంది. తన హృదయంలో ఉన్నటువంటి వేదనను విప్పి తెలియచేస్తా ఉంది. తనకు ఉన్నటువంటి సమస్తమును కూడా యేసు క్రీస్తు ప్రభు యొక్క పాదాల దగ్గర పెట్టినట్లుగా మనం చూస్తా ఉన్నాం. చూడండి 7వ అధ్యాయము మార్కు సువార్త 12వ వచనంలో, మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకు ప్రయోజనమగునది ఏదో అది కొర్బాను అనగా దేవార్పితమని చెప్పి తన తండ్రికైనను తల్లికైనను వాళ్ళు ఏమి చెయ్యనీయక, అంటే ఇక్కడ ఏమంటాడు, తల్లికైనను తండ్రికైనను, అక్కడ కొర్బాను అనేటువంటి మాట త్యాగము, దైవ విభృపదం, త్యాగం చేయాలంట. తల్లి కొరకు కొన్ని విషయాల్లో త్యాగం చేయాలి, తండ్రి కొరకు కొన్ని విషయాల్లో త్యాగం చేయాలి. సమస్తమును కూడా వారు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కానీ, వారి యొక్క శారీరకత్వం లేనప్పుడు కానీ నీ అంతట నీవే త్యాగం చేసేవారుగా ఉండాలి. అది దైవార్పితం. నీ తల్లిదండ్రులను గౌరవించినప్పుడు, నీ తల్లిని గౌరవించినప్పుడు అది కూడా దైవార్పితముగా దేవుడు తెలియజేస్తాడు. అందుకనే మాటలు తెలియజేస్తాం. ఈ మన కోసం మనం త్యాగం అర్పించుకుంటా, మన కోసం మనం తగ్గించుకొని నీ బిడ్డలకు పరిచర్య చేయటమే దైవార్పితం. మనలను మనం తగ్గించుకొని నీ బిడ్డలకు పరిచర్య చేయాలి. మొదట నీ తల్లిదండ్రులకు పరిచర్య చేయాలి. ఇలా చేసిన ఎడల అది దైవార్పితమని, త్యాగంగాను అర్పితముగాను తెలియజేస్తాం. కొర్బాను అంటే త్యాగము, అర్పితం. కాబట్టి రెండవది ఏంటి, ఇతరులను సంతోషపరచుటలో కానీ, వారి యొక్క అవసరతలను తీర్చుటలో కానీ నువ్వు అర్పించేదానిగా ఉండాలి, త్యాగం చేయాలి. ఒకటి నీ తల్లికి, నీ తండ్రికి, నీ అందరికీ, అంటే నీ రక్త సంబంధులు అందరికీ కూడా విధేయుడిగా ఉండాలి. నిన్ను నువ్వు తగ్గించుకొని త్యాగం చేయాలి. రెండవది ఇతరుల సంతోషం కొరకు, ఇతరుల యొక్క అవసరత కొరకు అర్పితం చేయాలి. ఇక మూడోది ఏంటంటే దేవునికి వరకు త్యాగం చేయాలి. కొన్ని విషయాలు దేవునికి అర్పించేవారుగా ఉండాలి. అందుకనే ఈయన అంటా ఉన్నాడు, ఆ మాట మనం దేవార్పితం అనగా దేవునికి ఇవ్వడమే కాదు, కానీ నీకైనను, ఇతరులకైనను, నీ తల్లిదండ్రులకైనను, నీ రక్త సంబంధులకైనను వారికి నీకున్నది త్యాగం చేయడమే దైవార్పితమైనటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాము. ఈ మాట, ఈ దైవార్పితమనే మాట మనము యోహాను సువార్తలో చూస్తాము, 3 సువార్తల్లో కనబడుతుంది. మార్కు సువార్తలో చూస్తున్నాము. ఇప్పుడు మనకు ఉన్నటువంటి మాట ఈ 26వ అధ్యాయం. ఇక మార్కు సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే యేసుక్రీస్తు ప్రభు అంటాడు, అక్కడ ఉన్న వాళ్ళందరూ తింటారు. ఇంత శ్రేష్టమైనటువంటి అస్తరును తీసుకొని యేసుక్రీస్తు ప్రభు యొక్క పైనుండి కిందకి దించివేసి పోసివేసి ఉన్నావు, నీ యొక్క వెంట్రుకలతో తల కాళ్ళు తుడుస్తున్నావే, ఇది అంతయో వ్యర్థము కాదా? ఇది నీవు దైవార్పితమని ఎలా అనుకుంటున్నావు అని ఆమెను అందరూ కూడా తిడతా ఉన్నారు. చూడండి మత్తయి సువార్తలో
ఆ మాట మనం మార్క్స్ వార్తలో చూస్తాం. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు అన్న మాట ఏమిటి? 6వ వచనంలో, ఈమె జోలికి పోకుడి. ఆమె చేసినది వాస్తవమే. ఎందుకంటే నేడు మీ మధ్య ఉంటాను, రేపు మీ మధ్య ఉంటాను, ఎల్లుండు నిత్యత్వానికి నేను వెళ్ళవలసి ఉన్నది. కాబట్టి ఈ విలువైనటువంటి అస్తరు నా మీద పోసి నన్ను అభిషేకము చేయించున్నది కనుక ఆమె జోలికి మీరు పోకుడి. అందుకనే ఆమె హృదయపూర్వకంగా తన్ను తాను సమర్పించుకొని, ఆలోచన చూస్తాం 26:6లో మనం చూస్తాం. ఇక్కడ రాయబడిన స్త్రీ ఎటువంటి అర్పణ ఇచ్చింది? ఎందుకు అర్పణ ఇచ్చింది? తనకు ఉన్నటువంటి చింతన యావత్తు తొలగించుకోవడానికి, తన పాపస్థితిని తొలగించుకోవడానికి, యేసుక్రీస్తు ప్రభు దగ్గర తన్ను తాను నిరూపించుకోవడానికి, నేను యథార్థవంతురాలను, సత్యవంతురాలను, నేను పాపినైన నేను మారు మనసు పొంది పశ్చాత్తాపం పొంది నీ కొరకు నేను నిలవబడి ఉన్నాను అనేటువంటి సత్యాన్ని తెలియజేయడానికి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఈ కార్యాన్ని చేస్తూ ఉంది. ఆ చేసేటటువంటి కార్యమే దైవార్పితం. దైవార్పితం. మొదట నీ తల్లినైనను, నీ తండ్రినైనను, నీ రక్త సంబంధులైనను నిన్ను నువ్వు త్యాగం చేసుకొని అర్పితం చేయాలి ఏదైనా. రెండవది, ఇతరుల కొరకు నిన్ను నువ్వు సమర్పించుకొని అర్పితం చేసేవారిగా వారి అవసరతలు. ఇక మూడవదిగా మనం చూస్తే, దేవుని కొరకు ఈయన దేవుని కుమారుడని, ఈయన అభిషక్తుడని, రక్షకుడని, ఈయన సర్వోన్నతుడని, సర్వ సృష్టికర్తని, దేవదేవుని యొక్క కుమారుడని ఎరిగి అక్కడ 300 దేనారముల యొక్క అస్తరు తెచ్చి ప్రభు యొక్క తల మీద నుండి కిందకి సమర్పించింది కనుక దీనిని ఏమన్నాం మనము? దైవార్పితము. దైవార్పితం. చూడండి 6వ వచనం. యేసు బేతనియలో సీమోను కుష్ఠరోగి సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అద్దరు గుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనము కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. యూదుల యొక్క సాంప్రదాయం ఏమిటంటే, యూదుల యొక్క సాంప్రదాయము, యూదులు ఏదైనా విందు చేసుకుంటుంటే స్త్రీలు రాకూడదంట. స్త్రీలు రాకూడదు. రెండవది, వీధిలో కానీ 10 మంది పురుషులు ఉన్న చోట కానీ తలను విప్పకూడదు. ఇప్పుడు సాంప్రదాయం ఉంటుంది కదా, అక్కడ అట్లా. అలాగే ఈ పబ్లిక్ ప్లేస్లో ఏంటంటే స్త్రీ ఈ తల విప్పుకొని తిరగకూడదు, వాళ్ళకు ఉన్నటువంటి సాంప్రదాయం. రెండవది, అక్కడ పురుషులు ఉన్నటువంటి విందులోకి స్త్రీలు వెళ్ళకూడదు. మూడవది ఏంటంటే మాట్లాడకూడదు, మౌనముగా ఉండాలి. ఇది యూదుల యొక్క సాంప్రదాయం. ఈమె చేసింది, ఈ సీమోన్ అనేటువంటి ఆయన ముందు కుష్ఠరోగి, అప్పుడెప్పుడో కుష్ఠరోగి. అయితే యేసుక్రీస్తు ప్రభు వల్ల స్వస్థత పొంది ఉన్నాడు కాబట్టి, ఆర్థికంగా కొద్దిపాటి ధనము కలిగిన వాడు కాబట్టి యేసుక్రీస్తుని విందు భోజనానికి ఆహ్వానించాడు. వచ్చి ఆయన భోజనం చేస్తున్న సమయంలో ఈ స్త్రీ వచ్చి తన చేతిలో ఉన్న అస్తరు గుడ్డి విప్పి ప్రభువుకి అర్పించింది. ఒకటి, అర్పించుట. తనకు ఉన్నటువంటి సంవత్సరానికి సరిపడేటటువంటి దేనారములు ఈ అస్తరు గుడ్డను తీసుకొని వచ్చి ప్రభు తల మీద నుండి పోచి మొదట అర్పించింది కనుక దాన్ని ఏమన్నామంటే దైవార్పితము అనేటువంటి మాటను తెలియజేసి, వెంటనే అక్కడ ఉన్నటువంటి వారు అందరూ ఎంతో నొచ్చుకున్నారు ప్రభువుని చూసి. ఎందుకు ఇంత విలువైనటువంటి? ఇస్కరియోతు యోధా కూడా ఉన్నాడు అక్కడే అంటాడు ఇస్కరియోతు, ఎందుకు ఇంత? పేదలకు ఇవ్వచ్చు కదా. పేదలు ఇప్పుడు ఉంటారు, రేపు ఉంటారు, నేను ఎల్లప్పుడూ మీతో ఉండదు. కనుక అక్కడ చేసినటువంటి కార్యాల్లో మొదటి కార్యము అర్పించింది. అర్పించి దేవుని స్తుతించింది, కనపరిచింది, మహిమపరిచింది. కన్నీరు కార్చి దుఃఖపడుతూ ఉంది. తన హృదయంలో ఉన్నటువంటి వేదనను వెల్లబిచ్చుతూ ఉన్నది. తన మనసులో ఉన్నటువంటి దుఃఖాన్ని క్రీస్తుకు తెలియజేస్తూ ఉన్నది.
అక్కడ ఉన్నటువంటి అనేక మంది శాస్త్రులైనటువంటి వారు, పరిచయులైనటువంటి వారు, ఇంకను పెద్దలైనటువంటి వారు ఆమెను చూసి వారి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారనేటువంటి సత్యాన్ని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అయినప్పటికీ కూడా ఆమె ఎంత మాత్రము కూడా తగ్గకుండా ప్రభు దగ్గరకు వెళ్ళి ప్రభు తల మీద నుండి ఆ యొక్క విలువైన అస్తరును పోసి దేవునికి సమర్పించింది. అదే దైవార్పితం. ఇక రెండవదిగా అర్పించింది, అభిషేకించింది. ప్రభువుని అభిషేకించింది. ఆ మూతను విప్పి తల మీద పోసి అభిషేకం పోసి, అప్పుడు కూడా వాళ్ళు అసూయపడ్డారు. ఎందుకు ఈమె ఆ ఉన్నటువంటి ఆ అస్తరు కొన్నటువంటి డబ్బులు 300 దేనారంలో ఈ డబ్బులు తీసుకొని వెళ్ళి పేదలైన వారికి పంచవచ్చు కదా. ఇస్కరియోతు యోధ దగ్గర ఎప్పుడు సంచి ఉండేదట, కానుకలు సంచి. యోహాను సువార్తలో ఎప్పటికప్పుడు తీసుకుని దాన్ని ఖర్చు పెట్టుకొని దొంగిలించేవాడని వాక్యంలో మనం తెలియజేస్తాం. కాబట్టి మీరు చేసే పని ఏమిటి? ఎప్పుడు కూడా ఆ యూదుల యొక్క సాంప్రదాయము ఈ పన్నీర్లా వాడతారు అస్తరు. ద్రాక్షారసం ఇంటికి వెళ్ళినట్టునే వాటర్లాగా మనం నీళ్ళు ఇస్తాం కదా, వాళ్ళేమో పన్నీర్లాగా ఏమో అస్తరు వాడతారు. ఇంటికి వెళ్ళినట్టునే ద్రాక్షారసం ఇస్తారు, మనమైతే నీళ్ళు ఇస్తాం. కనుక దేవుని బిడ్డలారా, మొదట ఆమె యేసుక్రీస్తుకు అర్పించింది, హృదయాన్ని అర్పించింది. తన పాపస్థితిని కనుపరుచుకుంది, తన దీనస్థితిని కనుపరుచుకుంది, తన దుఃఖాన్ని, తన యొక్క కన్నీటిని యేసుక్రీస్తు ప్రభు దగ్గర అర్పించినట్లుగా రెండవది అభిషేకించింది. దేవుడు గొప్పవాడని, దేవుడు కుమారుడని, ఈయనే సర్వోన్నతుడని, సర్వశక్తిమంతుడని, అభిషక్తుడని తెలుసుకొని యేసుక్రీస్తుని అభిషేకించినట్లుగా మనం చూస్తాం. కనుక దేవుని వాక్యంలో మనము ఒక మాటను చూద్దాం. ఒక మాట చూడండి, రోమపత్రిక 12వ అధ్యాయము 1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. 1 అర్పించింది, 2 అభిషేకించింది, సమర్పించింది. 3 మాటలు: అర్పించుట, అభిషేకించుట, సమర్పించుట. సమర్పించి యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించినట్లుగా మనం చూస్తాం. అందుకనే ప్రభు అంటాడు 51వ కీర్తనలో అంటాడు కదా, ఏమంటాడు? బలినైనను 16వ వచనం, 51వ కీర్తన 16వ వచనంలో, బలిని నీవు బలిని కోరువాడవు కావు, ఆ కోరిని ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకిష్టమైనది కాదు, విరిగి నలిగిన మనసే నీకిష్టమైన బలి. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవని దేవుని వాక్యం తెలియజేస్తాం. కనుక తన యొక్క జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువుకి మారు మనసు పొంది పశ్చాత్తాపడి, తన జీవితం గతంలో ఏదో ఉండొచ్చు, గతంలో ఎన్నో పాపములు ఉండొచ్చు, గతంలో ఎన్నో శాపములు ఉండొచ్చు, గతంలో త్రోవ తప్పి ఉండొచ్చు, ఒక పడిపోయినటువంటి నక్షత్రం వలె అటు ఇటు తిరిగి ఉండొచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చేసరికి తన హృదయంలో దేవునికి తన హృదయాన్ని అర్పించాలని తలంచి 2 శ్రేష్టమైనటువంటి ఆస్తరును తెచ్చి అభిషేకించాలని తలంచి ఇంకా సమస్తమును కూడా సమర్పించింది. సమర్పించి దేవుని నామాన్ని కనపరుస్తూ ఉంది, మహిమపరుస్తూ ఉంది. అక్కడికి దావీదు అంటాడు, నీవు బలిని కోరువాడు కాదు కానీ విరిగి నలిగినటువంటి హృదయాన్ని మాత్రమే కోరువాడు. మనం కూడా అదే చేయాలి. నీ విరిగి నలిగినటువంటి హృదయాన్ని, నీలో ఉన్నటువంటి తలంపులను వేరు చేసి దేవుని సన్నిధానంలోకి వచ్చినప్పుడు దేవునికి ఇష్టమైన బలి అర్పణగా మారాలి. అదే దైవార్పితం. హృదయపూర్వకంగా నువ్వు వాక్యం విన్నప్పుడు, హృదయపూర్వకంగా దేవుణ్ణి, ఈ ఆకాశపు వాకిలింపు తండ్రి అని పరిశుద్ధాత్మ దేవుణ్ణి బ్రతిమానుకున్నప్పుడు,
అది దైవార్పితమని దేవుని వాక్యం ద్వారా తెలియజేస్తాం. కనుక ఆమె యొక్క జీవితంలో ఉన్నటువంటి జీవితాన్ని అర్పించింది, అభిషేకించింది, సమర్పించింది. దేవుని కృపను బట్టి తనకు ఉన్నట్టు దాంట్లోనే దేవునికి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. 2వ వాక్యము 26:9 మత్తయి. సంపూర్ణ సమర్పణ కలిగి యేసుక్రీస్తు పాదాలను కడిగింది. 9వ వచనం. ఈ నష్టం ఎందుకు? దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకియ్యవచ్చునని అనిరి అక్కడ ఉన్న వాళ్ళు అందరూ. ఆమెమో దుఃఖంతో ఉంది, వేదనతో. బైబిల్ ట్రైనింగ్లో ప్రతి శనివారం ఫెలోషిప్ పెడతారన్నమాట. ఫెలోషిప్ పెడితే అందరూ నా వెనకాల దాపంలో. ఎందుకు? స్టార్టింగ్లో వాక్యం చదవాలన్నా, ప్రార్థన చేయాలన్నా ఆ మళ్ళీ వెళ్ళిపోతాం. ఇప్పుడు కూడా మనలో కొంతమంది ఉన్నామనుకోండి, చెప్తున్నాను. సరిగ్గా 10 గంటలు స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు 11:30కి రావడం. మేము అలా చేసుకోండి. అందరూ నా వెనకాల ఉండేవారు. అదేంటంటే ప్రార్థన భయం, అదేంటంటే వాక్యం చదవడం భయం. ఇంక దేవునికి ఏం అనిపించినట్లండి? ఒకసారి నిలబడి చదివితే ధైర్యం వస్తుందా అని చెప్పేవాడు. ప్రతి శనివారం ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ఫెలోషిప్ ఉంటుంది అనమాట. ఈ కుర్రాళ్ళు కదా, అందరూ కుర్రాళ్ళు కదా. ఈ కుర్రాళ్ళు ఏం చేసేవారంటే, అంత పెద్దగా నేనే కనపడుతున్నాను కదా, నా షార్ట్కి వచ్చింది కాబట్టి చాలాసార్లు తిట్టుకోండి. ఇక్కడ అలవాటైతేనే అక్కడ మనం చేయగలం. చేసేదేమీ లేదు. ఇక్కడ అలవాటు కాకపోతే ఇంకా అక్కడ వచ్చి దైవార్పితం చేసిందే ఉంది. అందుకే కొంతమంది ఈ యొక్క తర్పీదులో నుంచి తొలగిపోయారు, కొంతమంది డ్రైవింగ్ నుంచి వెళ్ళిపోయారు తట్టుకోలేక. ఏది ఏమైనప్పటికీ కూడా ఆ ఫెలోషిప్లో చాలా మంది తొలగిపోయేవారు ఉంటారు. ఆదివారం వచ్చేసరికి సరే వెళ్దాంలే, మనం కూడా అనుకుంటూ ఉంటాం చాలాసార్లు కదా, చాలాసార్లు వెళ్దాంలే. ఆ భగవంతుని పాము అయిపోతే వాక్యాలన్నీ అయిపోతాయి. 7:10 అయిపోతే ఇక్కడ వాక్యాలన్నీ అయిపోతాయి. తర్వాత పాస్టర్ గారు నెమ్మదిగా బోధిస్తాడైనా అనుకుంటాం. కానీ అది దైవార్పితం కాదు. నువ్వు కదిలొస్తున్నావు ఇల్లు సమయానికి దేవుని సన్నిధానంలో ఉంటే నీ హృదయమే దైవార్పితం, నీ జీవితమే దైవార్పితం, నీ మనసే దైవార్పితం, నీ బ్రతుకే దైవార్పితం. అందుకనే ప్రభు అన్నాడు, నీవు ఇచ్చుడు నాకు తెలుసు, నువ్వు గ్లాసు నీళ్ళు ఇచ్చుడు తెలుసు, ఆహారం పెట్టుడు తెలుసు, నువ్వు ఎప్పుడు సమయము సందర్భము ఎరిగి దేవుడు సరిదాలనుకుంటున్నావు నాకు తెలుసు. ఇది దైవార్పితం కాదా అని ప్రభు. ఈమె హృదయాన్ని సమర్పించింది, హృదయాన్ని అర్పించింది, హృదయంలో అభిషేకం చేయాలని తనకు పేదరికంలో నుంచి ప్రభువుని అభిషేకించిందండి. విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన. కన్నీటితో వచ్చి ప్రభువుని ప్రార్థించావు, నిన్ను అభిషేకిస్తాడు దేవుడు. ఈమె జోలికి మీరు ఒకటి వెళ్ళొద్దాసరానే. ఆమె దీనురాలు, మీకంటే 1000 రెట్లు ప్రార్థనా పరురాలు, మీకంటే 1000 రెట్లు వాక్యము కలిగినది, మీకంటే 1000 రెట్లు పాడగలిగినది, మీకంటే 1000 రెట్లు నాకు స్తుతిలు ఇచ్చిన ఈ వ్యక్తిని, ఈమె జోలికి మీరు పోవద్దు. నీ జోలికి, ఆ బిడ్డల జోలికి నువ్వు వెళ్ళకు. అదే ఆశీర్వాదం. ఆమె ఎంతో సంతోషించింది, దేవుని కొనియాడింది. ఈమె అందరూ హేళన చేశారు, ఈమె అందరూ ఎగతాళి చేశారు. ఈమెనందరూ కూడా నిజమే, ఎందరూ ఎగతాళి చేసినా, ఎందరూ హేళన చేసినా, ఎందరూ దూషించినా, ఎందరూ మాట తప్పినా, నా దేవుడు గొప్పవాడు, ఆయన నేను అర్పించాలి, ఆయన నేను అభిషేకించాలి, ఆయన నేను సమర్పించాలి నా హృదయాన్ని. ఇది నిజమైనటువంటి దైవార్పితం, ఇది శ్రేష్టమైనటువంటి దైవార్పితం, ఇది విలువైనటువంటి దైవార్పితం, ఇది మనోహరమైనటువంటి దైవార్పితం. హృదయాన్ని కదిలింప చేయాలి. తండ్రి, నా ప్రార్థన అంగీకరించి తండ్రి. అల్పుడను నేను, ఇగో ఎంతమంది శాస్త్రులైన వారు ఉన్నారు, శిష్యులైన వారు ఉన్నారు, జనులైన వారు ఉన్నారు, పెద్దలైన వారు ఉన్నారు, ఇది అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు.
నేను ఆర్థికంగా కృంగి ఉన్నానని, నేను ఆత్మీయంగా కృంగి ఉన్నానని, నేను కుటుంబ పరంగా కృంగి ఉన్నానని, ఏ ఉద్యోగం లేక ఉద్యోగం స్థితిలో నేను కృంగి ఉన్నానని నన్ను హేళన చేస్తున్నారు ప్రభువా, నన్ను ఎగతాళి చేస్తున్నారు ప్రభువా. ఇదిగో నాకున్న దాంట్లోనే నీకు అర్పించాను, నాకున్న దాంట్లోనే నీకు సమర్పించాను, నాకున్న దాంట్లో నేను నిన్ను అభిషేకిస్తున్నాను. దేవా నన్ను కనికరించుము, తండ్రి నన్ను కనికరించుము, పరిశుద్ధాత్ముడా నన్ను కనికరించమని ఆ పేద స్త్రీ వచ్చి ప్రభువుని కొనియాడింది, ప్రభువుని స్తుతించింది, ప్రభువుని కనపరిచింది. కనుక 26:11 మనం చూస్తున్నాము, పేదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నాను, కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈమె ఈ అందరూ నా శరీరము పోసి నన్ను భూస్థాపన నిమిత్తమే, నాలో పోతే యేసుక్రీస్తు ప్రభు సిలువగా అప్పగించబడతాడు. ఎంత గొప్ప ధన్యత అండి! ఆ దైవసేవకుడు లాంటి వాడు యేసుక్రీస్తు ప్రభు కొన్ని దినాలైతే పట్టుబడతాడు, కొన్ని దినాలైతే సిలువకు అప్పగించబడతాడు, కొన్ని దినాలైతే తీర్పుగా అప్పగించబడతాడు. అంతకుముందు ఈమె ఏం చేసిందంటే శ్రేష్టమైనటువంటి ఆయనను అభిషేకించింది, ఆయనకు హృదయాన్ని అర్పించింది, ఆమెకు తనకున్న సమస్తాన్ని సమర్పించినట్లుగా వాక్యము. అందుకనే ప్రభు అంటాడు, పేదలు ఎల్లప్పుడూ ఉంటారు కానీ నేను మీతో ఉండనని. 11 వచనం, సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడునో అక్కడ ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడనని మీతో నిశ్చయముగా. యేసుక్రీస్తు ప్రభు చేత ప్రశంసించబడడం అంటే ఇందాక తిట్టినటువంటి తిట్లన్నీ ఏమయ్యేప్పుడు పూలుగా మారిపోయాయి, పుష్పాలుగా మారిపోయాయి. అవి దీనురాలే, పేదరాలే, కనికరము ఇతరుల చేత కనికరింపబడేటటువంటి స్థితిలోనే ఉంది. కానీ దేవుడి పట్ల విధేయత కలిగి, వినయం కలిగి, సాత్వికం కలిగి అర్పించింది, అభిషేకించింది, సమర్పించింది. ఎంత గొప్ప మాట! ఇంకా ఈ పరిశుద్ధ గ్రంథం ఉన్నంత కాలం కూడా ఆమె ప్రతి చోట ప్రశంసింపబడుతుంది. ఇదే వాక్యం ఆఖరి సంఘంలో వింటారు కదండి. ఆమె ఎలా చేసిందని వింటారా? ఇదే మాట, ఇదే వాక్యం అవసరం ప్రేమలో ఉంటుంది, ఇదే వాక్యం ఆంధ్రబాబు చర్చిలో ఉంటుంది, ఇదే వాక్యం లోకరాజ్ చర్చిలో ఉంటుంది, ఇదే వాక్యం శాంతల చర్చిలో ఉంటుంది. ఎన్ని సంఘాల్లో ఏం గురించి చెప్పుకుంటున్నారు చూడండి. అమ్మాయి మమ్మీని అడుగుతా ఇంకా మరి చెప్పక్కర్లేదు. అయ్యో ఇంకేమీ లేదు, ఏం చెప్పడం. ఈ స్త్రీ దిక్కుమాలిన స్త్రీ, దిక్కు లేని స్థితి, డబ్బు లేని స్థితి, వస్త్రాలు లేని స్థితి, బట్టలు లేని స్థితి, అన్నం లేని స్థితి. ఇంకా ఆ అమ్మ గురించి నేను ఏం చెప్పనండి? చెప్తే చరిత్ర విప్పితే ఇంకా అంత ఎంత కాదండి. ఇలా సంఘాల్లో చెప్పుకునే స్థితి నీకు రావాలి అంటే మంచి హృదయాత్మ ఉండాలి. నీ హృదయాన్ని దేవునికి సమర్పించాలి, దేవునికి ఇష్టమైన పాత్రగా ఉండాలి. అందుకనే అలా జరిగిందనుకో ఇలాగంటాడంట. ఎక్కడ? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం ముగిస్తాం. ఏ వాసన రావాలో అక్కడ చెప్తాడు. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగా బలిగాను అర్పించబడెను. మన కొరకు ఆమె అలా చేసింది కాబట్టి ఆమె కొరకు మళ్ళా దేవుడు యేసయ్య ప్రాణం పెట్టాడు.
ఆ పవిత్రమైన రక్తాన్ని, పరిశుద్ధమైన రక్తాన్ని, ఆ విశిష్టమైన రక్తాన్ని, ఆ నిష్కలంకమైన, నిర్దోషమైన, విశిష్టమైన, ఆ శ్రేష్టమైనటువంటి రక్తాన్ని ఆ పాపి కొరకు సిందించాడు యేసు ప్రభు. ఆమె ముందుగానే ఎరిగి ఉన్నది కనుక వెళ్ళి అర్పించింది, అభిషేకించింది, సమర్పించింది. ఆ సమర్పణ చేసినందుకు ప్రతిగా ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించి ఆ పవిత్రమైన పరిశుద్ధమైన రక్తాన్ని అభిషేకించాడు మనల్ని కూడా. ఈ స్థితిలో నీవు ఇక్కడ ఉన్నావు అంటే, ఈ సంఘంలో కట్టబడిన ఉన్నావు అంటే ఆయన యొక్క ప్రక్కటముడుకలలో నుండి నీవు పుట్టి ఉన్నావు. ఈ పుట్టిన నీవు దేవుని సన్నిధానంలో విరిగి నలిగిన హృదయాన్ని దేవునికి సమర్పించేవారుగా ఉండాలి అనేటువంటి సత్యాన్ని నేను తెలియజేస్తాను. ఇక చివరిగా ఒక మాట చూసి మనం ముగిద్దాం. చూడండి ఒకసారి 2:7 ఫిలిప్పీ పత్రిక ఏమున్నది మీకు అంత తెలుసు. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. రిక్తుడుగా అంటే ఇంకేమీ లేనివాడు. ఆమె కూడా ఏమీ లేని స్త్రీ గనుక మనం కూడా ప్రభువుని అంగీకరించాలి. నేను విరిగి నలిగిన హృదయాన్ని దేవునికి సమర్పించాలి, అర్పించాలి, అభిషేకించాలి ప్రభువుని. ఆయన బలిని కోరువాడు కాదు, ఆర్థికమైన స్థితి కోరువాడు కాదు. నీవు నిత్యత్వంలో ఉండాలి కాబట్టి, పరలోక రాజ్యంలో నీకంటూ ఒక స్థానం ఉండాలి కాబట్టి, ఈ మార్గము నిత్యమైనది, సత్యమైనది, ఇది నిత్యత్వానికి ముఖద్వారం అని ఎరిగి ఆ వేదనాలైనటువంటి స్త్రీ ఏ రీతిగా ప్రభువుని ఇష్టపడి హృదయాన్ని అర్పించిందో, మారు మనసు పొంది, పశ్చాత్తాపం పొంది, దేవుణ్ణి అంగీకరించి దేవుని కొరకు ఒక ప్రధానమైనటువంటి స్తంభంగా నిలబడి, ఎంతమంది హేళన చేసినా ఆ ఉన్నవాళ్ళు చిన్నోళ్ళ, అందరూ పెద్దోళ్ళు. సాత్తులు అంటే పెద్దోళ్ళు, శిష్యులు ఉన్నారు పెద్దోళ్ళే, మనుషులు ఉన్నారు, జనసమూహం ఉన్నది పెద్దోళ్ళే. హేళననే వారు చేసే హేళన, వారు చేసే అపహాస్యము, వారు చేసేటటువంటి వాటి అన్నిటినీ ఆమె ఒక పుష్పాలుగా తీసుకుంది, స్వీకరించింది. ప్రభు దృష్టిలో పరిమళ వాసన వచ్చింది, దేవునికి ఇష్టమైన బిడ్డగా తయారైంది. నిజమే, మనం కూడా నీ తల్లిదండ్రులను, నీ బంధువులను వారి కొరకు నీ హృదయాన్ని అర్పించి ప్రేమించేవారుగా ఉండాలి. ఇతరుల కొరకు సంతోషాన్ని కోరుకునేవారుగా ఉండాలి. దేవుని దగ్గర అర్పించేటటువంటి ప్రియ కుమార్తెగాను, కుమారుడిగా ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను అభిషేకిస్తాడు. ఆయన రక్తాన్ని నీ మీద ప్రోక్షించి సమస్తమైన వ్యాధి నుండి, బాధ నుండి, సమస్య నుండి, ఇబ్బందుల నుండి, ఇక్కట్ల నుండి నిన్ను కనికరిస్తాడు. ఆయన ఉన్నతమైన స్థితిలో మిమ్మలను నడిపించి ఆకాశపు వాకిలిపై ఆశీర్వదించును గాక.